హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది కల్కి మూవీని మాత్రం మ్యాక్సిమం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే గ్రాఫిక్స్ అనేవి హ్యారీ పోటర్ రేంజ్లో ఉన్నాయి. ఇంకా అశ్వత్థామ అండ్ ప్రభాస్కి జరిగే ఫైట్స్ అయితే టూ గుడ్. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ఇన్ థియేటర్స్. ఎవరికైతే కుదరదో వాళ్ళు ఈ స్టోరీ వినండి. సింపుల్గా మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, కురుక్షేత్రంలో మిగిలిన అశ్వత్థామ పాండవుల వంశం ఉండకూడదని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం మీద అస్త్రం ప్రయోగిస్తాడు. దానితో కృష్ణుడికి బాగా కోపం వచ్చి ద్రోణాచార్యునికి పుట్టి ఇంతటి దారుణం ఎలా చేశావంటాడు. అప్పుడు అశ్వత్థామ, మా నాన్న పేరు ఎత్తకండి, మీరు తలుచుకుంటే కాపాడొచ్చు కానీ మీరు అలా చేయలా అని కృష్ణుడిని చంపబోతాడు. అప్పుడు కృష్ణుడికి కోపం వచ్చి అశ్వత్థామని ఇలా శపిస్తాడు, ఈ యుగం అంతరించినా నీకు చావు రాదు, ఎన్నో పాపాలను చూస్తూ చావలేక బతకలేక ఉంటావని శపిస్తాడు. అశ్వత్థామ బాధగా, నాకు శాప విముక్తి కలిగే దారి లేదా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, ఇవాళ నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఒకరోజు నువ్వే నన్ను రక్షించాలి. కలియుగంలో పాపాలు పెరిగిపోయి కలి చాలా పవర్ఫుల్ అవుతాడు. ఎంతలా అంటే నా పుట్టుకను కూడా ఆపగలడు. సో నువ్వే అప్పుడు నేనున్న గర్భాన్ని రక్షించాలి. గంగలో ఆఖరి చుక్క ఎండినప్పుడు, నీ శివమణి నీకు దొరికినప్పుడు నేను వస్తున్నాననే సంకేతం అని అర్థం చేసుకో అని అశ్వత్థామ నుదిటి మీద ఉన్న శివమణిని తీసుకుంటాడు కృష్ణుడు. ఇలా సీన్ అయిపోయాక మనకి స్టోరీ 6000 సంవత్సరాల తర్వాతకి తీసుకెళ్తారు. అంటే 6000 సంవత్సరాల తర్వాత ఎలా ఉంది ప్రపంచం అని. మనకి 3 మెయిన్ ఏరియాస్ ఉంటాయి మూవీలో: కాంప్లెక్స్, కాశీ, ఇంకా శంబాలా. కాంప్లెక్స్ని సుప్రీం యాస్కిన్ అనే అతను కట్టాడు. అతను ప్రజలని దారుణంగా పరిపాలిస్తూ ఉంటాడు. వాళ్ళ నుండి అన్ని వనరులు లాగేసుకొని వాళ్ళ మీద అధికారం చలాయిస్తూ ఉంటాడు. కాంప్లెక్స్ అనే ఏరియాలో ఓన్లీ డబ్బున్న వాళ్ళే ఉంటారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చాలా రాయల్గా ఉంటుంది లైఫ్. సో కాశీలో నివసించే ప్రజలు ఎప్పటికైనా కాంప్లెక్స్లో బతకాలని ఆశపడతారు. ఇక్కడ కండిషన్ ఏంటంటే, కాంప్లెక్స్కి వచ్చి బతకాలంటే వాళ్ళు 1 మిలియన్ యూనిట్స్ సంపాదించాలి. ఇలా సంపాదించి కాంప్లెక్స్ వెళ్లాలనే చాలా మంది కలగంటారు. అందులో మన హీరో భైరవ కూడా ఉంటాడు. కాశీలో సుప్రీం యాస్కిన్ రూల్స్ ఏంటంటే, దేవుడు అనేవాడు లేడు, అతనే దేవుడు. అలా వేరే దేవుడు గురించి ఎవరైనా అక్కడ మాట్లాడకూడదు అని. కట్ చేస్తే శంబాలా నగరం గురించి ఏం తెలుస్తుందంటే, వాళ్ళు సుప్రీం యాస్కిన్ వ్యతిరేకులు. వాళ్ళు ఈ ప్రపంచాన్ని కాపాడడానికి దేవుడు ఖచ్చితంగా వస్తాడు, అతన్ని కనే అమ్మ కోసం వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే కొంతమంది బతకడం కోసం కాశీకి వస్తారు. అలా వచ్చే బ్యాచ్లో రుద్ర అనే వ్యక్తి ఉంటాడు. అతను శంబాలాకి సంబంధించిన వ్యక్తి. శంబాలా వాళ్ళని రెబెల్స్ అంటారు. అయితే రుద్ర 6000 సంవత్సరాలకి ఒకసారి వచ్చే నక్షత్రం రావడంతో దేవుడు పుట్టబోతున్నాడని తెలిసి వెతుక్కుంటూ కాశీ వస్తాడు. ఆ వ్యాన్లోనే రూహి అనే అమ్మాయి కూడా ఉంటుంది. కానీ తను అబ్బాయి వేషంలో ఉంటుంది సేఫ్టీకి. వాళ్ళంతా కాశీనగరం చేరుకుంటారు. అలా చేరుకున్నాక అక్కడ టైగర్ అనే వ్యక్తి అమ్మాయిలను చెక్ చేస్తున్నాడు. ఎవరికైతే గర్భం దాల్చే శక్తి ఉందో వాళ్ళు సుప్రీం యాస్కిన్ కి అవసరం ప్రాజెక్ట్ కే కోసం. సో అలా వచ్చిన వాళ్ళల్లో ఒక అమ్మాయికి గర్భం దాల్చే శక్తి ఉండడంతో ఆ అమ్మాయిని సుప్రీం వాళ్ళకి 10,000 యూనిట్స్ కి అమ్మేస్తాడు టైగర్. ఇలా అమ్మాయిలను అమ్మితే డబ్బులు రావడం చూసి రూహి తమ్ముడు తన అక్క రూహిని అమ్మాలనుకుంటాడు. కానీ రూహి తప్పించుకుంటుంది అక్కడి నుండి. రూహిని రుద్ర కాపాడి ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడ రెబల్స్ అంతా దాక్కుంటారు. రుద్ర మరియం అనే ఆవిడతో మాట్లాడతాడు. అది కూడా ఎలా, డైరెక్ట్ మనిషే కనపడుతుంది, ఒక డివైస్ ద్వారా ప్రత్యక్షం అవుతుంది. ఈ మూవీలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నట్టు చూపిస్తారు. వీడియో కాల్లో ఓన్లీ ఫేస్ కనపడిద్ది, కానీ వాళ్ళ టైం కల్లా డివైస్ ద్వారా మనిషే ప్రత్యక్షమై మాట్లాడతారు. ఇంకా రుద్ర మరియం అండ్ వీరన్ అనే వ్యక్తితో అమ్మ దొరికింది అని ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని తీసుకొచ్చి అశ్వత్థామ శివమణిని అమ్మాయి కడుపు దగ్గర పెడతారు. ఒకవేళ పుట్టేది దేవుడైతే ఆ మణి మెరుస్తుంది అని. కానీ ఆ మణి మెరవదు. ఇంకా వీరన్, ఆ అమ్మ దొరకదు, మనకి మంచి రోజులు రావు అని బాధపడతాడు. ఈ రెబెల్స్ అందరూ దాక్కున్న ప్లేస్ కాశీలో ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి తెలిసి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అప్పుడు రుద్ర చేతిలో ఉన్న అశ్వత్థామ మణి పడిపోతుంది. దానిని రూహి తీసుకొని పరిగెడుతుంది. అందరూ తప్పించుకుంటారు, కానీ రుద్ర అండ్ ప్రెగ్నెంట్ అమ్మాయి దొరికిపోతారు. సో వాళ్ళని కాంప్లెక్స్ బయట నించోబెడతారు. వాళ్ళ దగ్గరికి యాస్కిన్ కి కమాండర్ అయిన మహి వస్తాడు. మహి రుద్రతో, నాకు శంబాలా
ఎక్కడుందో చెప్పు, లేకపోతే ప్రెగ్నెంట్ అమ్మాయిని చంపేస్తా అంటాడు. కానీ ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి వద్దు చెప్పకండి, నన్ను ఎలా అయినా చంపేస్తారు, దేవుణ్ణి కనే అమ్మ రావాలి, మంచి రోజులు మళ్ళీ మొదలవ్వాలి అంటుంది. ఇంకా కమాండర్ మహీకి కోపం వచ్చి ఇద్దరిని చంపేస్తాడు. మహీ అక్కడున్న బౌంటీ హంటర్స్తో ఎవరైతే రెబెల్స్ పారిపోయారో వాళ్ళను పట్టుకుంటే ఒక్కొక్కరికి 5,000 యూనిట్స్ ఇస్తా అంటాడు. యాక్చువల్లీ అక్కడ ఈ రెబెల్స్ని బౌంటీ అంటారు. జాక్పాట్లా అనుకోండి, బౌంటీ హంటర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఈ రెబెల్స్ని పట్టుకుంటే జాక్పాట్లో యూనిట్స్ వస్తాయని తప్పించుకున్న అందరి కోసం చూస్తారు. అందరూ తప్పించుకుంటారు, కానీ లూక్ అనే ఒకడు తప్ప. వాడు వెళ్ళి బుజ్జి అనే కార్ దగ్గర దొరికిపోతాడు. బుజ్జి హ్యాండ్ లాక్ వేసేస్తుంది, ఈ బౌంటీ మాది అని. బుజ్జి భైరవ కారే. భైరవ లూక్ని పట్టుకుంటే 5,000 యూనిట్స్ వస్తాయని వచ్చిన మిగతా బౌంటీ హంటర్స్తో ఫైట్ చేసి ఓడించి లూక్ని బంధిస్తాడు. ఇంకోవైపు బానీ అనే యాస్కిన్ కమాండర్కి ఒక చోట మహాభారతం టైంలో ఉన్న ధనస్సు దొరుకుతుంది. కట్ చేస్తే మనకి ఒక ల్యాబ్ని చూపిస్తారు. ఆ ల్యాబ్లోనే ప్రాజెక్ట్ కే ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. ఆ ల్యాబ్లో అమ్మాయిలు 2 టైప్స్. ఒకరు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వాళ్ళు, ఇంకొకరు నెగిటివ్. వాళ్ళు ప్రెగ్నెంట్ ఎలా అవుతారంటే సుప్రీం యాస్కిన్ ఒక ఫార్ములా క్రియేట్ చేసి కెమికల్ది అది వాళ్ళ బాడీలోకి పంపి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేస్తారు. ఆ ఫార్ములా వల్ల కొంతమంది ప్రెగ్నెంట్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఆ ల్యాబ్లోనే మన హీరోయిన్ ఉంటుంది. తను ఎప్పుడూ పాజిటివ్ అవ్వదు ప్రెగ్నెన్సీకి. ప్రెగ్నెంట్ కాని వాళ్ళు అయిన వాళ్ళకి ఆ ల్యాబ్లో సేవ చేస్తూ ఉండాలి. ఇదే సుప్రీం వాళ్ళు చేసే ప్రాజెక్ట్కి. ప్రెగ్నెంట్ అమ్మాయిలు గర్భాన్ని 150 రోజులు గనక మోస్తే వాళ్ళ నుండి వచ్చే సీరం ద్వారా యాస్కిన్ కి పవర్స్ వస్తాయి. సో అందుకే అమ్మాయిలు అందరినీ ప్రెగ్నెంట్ చేయడానికి చూస్తారు. కానీ ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ అయిన ఏ అమ్మాయి 100 రోజుల కంటే ప్రెగ్నెన్సీ ఎక్కువ మోయలేదు. సో కమాండర్ మహీ కోపంగా ల్యాబ్ సైంటిస్ట్ ని కలిసి అరుస్తాడు, ఏం చేస్తున్నావని. ఆ టైంకే యాస్కిన్ కమాండర్ మహీని కలవమని పిలుస్తాడు. సో ఖాళీ చేతులతో కాకుండా సీరంతో వెళ్లాలని. అక్కడే 91 రోజులు ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంటే తన నుండి సీరం తీసి ఆ అమ్మాయిని చంపేస్తారు. ఇంకా మహీ బయలుదేరాలనుకుంటాడు. ఆ టైంకి సైంటిస్ట్ ప్రాజెక్ట్ కే మేము సక్సెస్ఫుల్ గా చెయ్యాలి అంటే అసలు యాస్కిన్ కి ఏం కావాలి ఎగ్జాక్ట్ గా, ప్రాజెక్ట్ కే అంటే ఏంటి, ఇవన్నీ క్లియర్గా తెలియకుండా మేము ఏం చేయలేమంటాడు. ఇంకా మహీ సైంటిస్ట్ని తీసుకొని బానీతో కలిసి యాస్కిన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ యాస్కిన్ తపస్సు చేస్తూ ఉంటాడు. యాస్కిన్ చుట్టూ పవర్స్లా ఒక 5 బాల్స్ ఉంటాయి. అందులో ఒకటి మహీ వాళ్ళు తెచ్చిన సీరంని ఇంజెక్షన్లా వేసిద్ది. అది తీసుకోగానే యాస్కిన్ వాటర్లో పడిపోతాడు. సడన్గా వాటర్ నుండి లేచి నన్ను చాలా రోజులైంది ఒకరు చంపాలనుకుని అంటాడు. అప్పుడే యాస్కిన్ దగ్గర ఉండే ఒక బాల్ సైంటిస్ట్ గొంతు పట్టుకుంటుంది. ఇక్కడే ఏం తెలుస్తుందంటే సైంటిస్ట్ సీరం బాటిల్ని పాయిజన్తో మార్చాడు. ఇంకా యాస్కిన్ సైంటిస్ట్ని అడుగుతాడు, నన్నెందుకు చంపాలనుకుంటున్నావని. అప్పుడు సైంటిస్ట్ మంచి కోసం అంటాడు. యాస్కిన్ ఏమో మంచిగా నేను చేస్తుంది, అందరూ డబ్బు కోసం అధికారం కోసం యుద్ధం చేస్తే నేను ఒకే యుద్ధం చేసి మొత్తం ఆపేసా. ప్రకృతిని అందరూ పాడు చేస్తున్నారని దానిని దూరంగా కాంప్లెక్స్లో పెట్టా అంటాడు. సైంటిస్ట్ ఏమో మీకు నచ్చినట్టు చేయడానికి నువ్వెవరు అంటే యాస్కిన్ ఏమో ప్రకృతిని నాశనం చేయడానికి మీరెవరు అని సైంటిస్ట్ చంపేస్తాడు. ఈ మాటలు బట్టి యాస్కిన్ ఒక పెద్ద యుద్ధం ఏదో చేసినట్టున్నాడు. కట్ చేస్తే హీరోయిన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పాలనుకోదు, తెలిస్తే బిడ్డను చంపేస్తారని. కానీ ఒకరోజు లిల్లీ అనే అమ్మాయికి హీరోయిన్ ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది. లిల్లీ సుప్రీం మనుషులకి ఈ మ్యాటర్ చెప్పమంటుంది. కానీ హీరోయిన్ ఒప్పుకోదు. వద్దు, వాళ్ళు ఎప్పటికైనా చంపేస్తారు అంటుంది. నిజానికి హీరోయిన్ ప్రెగ్నెంట్ అయ్యి 150 డేస్ క్రాస్ అవుతాయి. అప్పటి వరకు కావాలని ఎవరికి చెప్పదు. కట్ చేస్తే లూక్ భైరవ చేసిన ఫైట్స్ చూసి రెబెల్స్ లో జాయిన్ అవ్వమంటాడు. కానీ భైరవకి మాత్రం 1 మిలియన్ సంపాదించి హ్యాపీగా కాంప్లెక్స్ లో ఎంజాయ్ చేయాలని గోల్. ఒక రోజు భైరవ ఫ్రెండ్ అయిన రాక్సీ అనే అమ్మాయికి కాంప్లెక్స్ లో జాబ్ వచ్చిందని తెలిసి రాక్సీని తనని కూడా కాంప్లెక్స్ కి తీసుకెళ్లమని భైరవ బతిమాలతాడు. రాక్సీ కూడా ఓకే అని ఒక 1 అవర్ టెంపరరీ వర్కర్ గా తీసుకెళ్తుంది. ఆ 1 అవర్ వర్క్ చేయకుండా కాంప్లెక్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు రాక్సీ అండ్ భైరవ. అది చూసి అక్కడే ఉండే సెక్యూరిటీ భైరవని కాంప్లెక్స్ బయట తోసేస్తారు. నెక్స్ట్ సీన్ లో రూహి అక్కడున్న బౌంటీ హంటర్స్ కి కనపడకుండా దాక్కుంటూ అనుకోకుండా ఒక గుడి కింద ఉన్న గుంటలో పడిపోతుంది. ఆ గుంట చాలా పెద్దది. రూహిని ఫాలో అవుతూ బౌంటీ హంటర్స్ కి సంబంధించిన రోబోట్ కూడా అక్కడికి వస్తుంది. ఇక్కడే సూపర్ హీరో అశ్వత్థామ కనబడతారు. ఆయన రోబోట్ ని నాశనం చేసి రూహిని కాపాడతారు. రోబోట్ ఫైట్ లో గన్ షాట్ చేసింది అశ్వత్థామకి. కానీ అతను చనిపోకపోయేసరికి రూహి నువ్వు ఎవరు అని అడిగి నీలాంటి వాళ్ళు రెబెల్స్ లో
ఉంటే మంచే గెలిచిద్ది, నువ్వు సహాయం చేయి అంటుంది. కానీ అశ్వత్థామ ఇది నాకు సంబంధం లేని యుద్ధం, నేను ఒక్క ప్రాణం మాత్రమే కాపాడాలి అంటాడు. కట్ చేస్తే హీరోయిన్ ప్రెగ్నెంట్ అని అక్కడున్న ఒక సెక్యూరిటీ అతనికి తెలుస్తుంది. మహి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ 150 days ఫార్ములాని మోయడంతో తన సీరం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రెడీ అవుతారు. అలా తన సీరం ఎక్స్ట్రాక్ట్ చేసే 2 minutesకే వాతావరణం మారడం, ఎక్స్పెరిమెంట్ బాక్స్ కొంచెం పేలడం, ఇంకా బాణి దగ్గర ఉండే మహాభారతం నాటి ధనస్సుకి పవర్స్ వస్తాయి, మెరుస్తుంది. అది ఎవరు టచ్ కూడా చేయలేరు. ఇంకా ల్యాబ్లో అందరూ ఏమవుతుందా అని చూసుకునే లోపు లిల్లీ హీరోయిన్ని కాపాడి స్వరంగం ద్వారా బయటపడేయడానికి చూస్తుంది. లిల్లీ రెబల్స్ మనిషి, తను ఒక గూఢాచారిలా ల్యాబ్లో ఉంటుంది. లిల్లీ స్వరంగం గుండా హీరోయిన్ని తీసుకెళ్తున్నప్పుడు సెక్యూరిటీకి దొరకకుండా లిల్లీ వాళ్ళకి దొరికిపోయి హీరోయిన్ని తప్పిస్తుంది. హీరోయిన్ బయటికి వెళ్దామని స్వరంగం బయట అడుగు పెడితే సెన్సార్స్ అన్ని మోగుతాయి, ఎవరో వెళ్తున్నట్టు. సెక్యూరిటీ హీరోయిన్ వెంట పడతారు. ఇంకా అక్కడే స్వరంగం బయట వీరన్ ఇంకా తన మనుషులు కీర్తి అండ్ అజ్జు ఉంటారు. వాళ్ళకి లిల్లీ సిగ్నల్స్ పంపుద్ది ట్యునెల్ దగ్గర ఉండాలని. ఇంకా హీరోయిన్ని చూసి లిల్లీ తన కోసమే ఉండమనిందని వాళ్ళు హీరోయిన్ని కాపాడి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనక సెక్యూరిటీ కూడా వెంట పడతారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు శివలింగం మీద గంగాజలం పడడం ఆగిపోతుంది. సో అశ్వత్థామకి కృష్ణుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఇంకా రూహి రుద్రపడేసిన శివమణి తీసుకుంటుందిగా, అది అశ్వత్థామ రూహి దగ్గర చూస్తాడు. సో కృష్ణుడు రాబోతున్నాడని అర్థమైపోతుంది. అశ్వత్థామ ఆ మణిని తన నుదుటిన పెట్టుకుంటాడు. అలా పెట్టుకోగానే తన ఒంటి మీద గాయాలు మానిపోయి పవర్స్ వస్తాయి. ఇది చూసి రూహి, నువ్వు ఎవరు అంటే నేను అశ్వత్థామ, ద్రోణాచార్యుని పుత్రుణ్ణి అని కృష్ణుణ్ణి మోసే అమ్మ కోసం వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు బాణి మాహిని పిలిచి, ఏమైనా విచిత్రం జరిగిందా ల్యాబ్లో కానీ ఇంకెక్కడైనా? ఎందుకంటే ఈ ధనస్సు కనపడినప్పుడు దీనికి పవర్స్ లేవు, కానీ ఇప్పుడు అది పట్టుకున్నా దూరంగా పడిపోతున్నాం అని ఒక రోబోని పట్టుకోమంటాడు. అది పట్టుకోగానే రోబోట్ ముక్కలైపోయిద్ది. అది చూసి వాళ్ళంతా షాక్ అవుతారు. ఏదో శక్తి వస్తుందని అర్థమైద్ది వాళ్ళకి. కట్ చేస్తే హీరోయిన్ని కాపాడి తీసుకెళ్తున్న వీరన్ అండ్ తన మనుషుల బండి వెంట బౌంటీ హంటర్స్ పడతారు. ఎందుకంటే హీరోయిన్ 150 days మోసింది కదా ఫార్ములాని, తనని పట్టుకుంటే 5 million units ఇస్తామని కాంప్లెక్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో బౌంటీ హంటర్స్ లైఫ్ సెట్ అనుకుని అందరూ హీరోయిన్ కోసం వెంట వస్తారు. భైరవ కూడా బుజ్జితో కలిసి వస్తాడు. భైరవ కంటే ముందే చాలా మంది హీరోయిన్ వెంట పడతారు. సో హీరోయిన్ ని కాపాడడానికి కీర్తి తన ప్రాణం పోగొట్టుకుంటుంది. ఇంకా బౌంటీ హంటర్స్ అజ్జుని కొట్టి వీరన్ని కస్టడీలోకి తీసుకుంటారు. హీరోయిన్ దగ్గరికి వెళ్దాం అనే లోపు అశ్వత్థామ వస్తాడు. అతను అక్కడున్న బౌంటీ హంటర్స్ ని తన దగ్గర ఉన్న కర్రతో బాగా కొట్టి విసిరేస్తాడు. ఎంతైనా అశ్వత్థామ కదా, తన పవర్ ముందు వీళ్ళంతా. వాళ్ళు ఎంత షూట్ చేసినా షాక్ పెట్టినా అశ్వత్థామకి ఏం కాదు. భైరవ వచ్చేలోపు అందరినీ కొట్టేసి ఉంటాడు అశ్వత్థామ. ఇంకా భైరవ ఈ ముసలోడు ఎవరో కానీ నాకు సగం పని తప్పించాడు అని హ్యాపీ అవుతాడు. ఇంకా హీరోయిన్ దగ్గరికి భైరవ వెళ్ళగానే అశ్వత్థామ భైరవని అడ్డుకొని భైరవతో ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్ కూడా బాగుంటది. భైరవ చాలా కష్టపడతాడు కానీ అశ్వత్థామతో గెలవలేడు. అశ్వత్థామని భైరవ చైన్స్ తో కట్టేస్తాడు పెద్ద బొమ్మలకి. కానీ దానిని కూడా అశ్వత్థామ విరగొడతాడు. అలా కొట్టినప్పుడు ఆ శిథిలాల కింద అశ్వత్థామ పడిపోతాడు. కానీ అవి కూడా అశ్వత్థామని ఏం చేయలేవు. భైరవ కూడా అక్కడే పడిపోతాడు. ఇంకా అక్కడి నుండి అశ్వత్థామ హీరోయిన్ ని కాపాడతాడు. ఇంకోవైపు మహి బాణితో ఆ అమ్మాయి నుండి ఒక చుక్క సీరం మాత్రమే వచ్చింది, తనని పట్టుకుందాం అని ట్రై చేస్తే ఎవరో 8 అడుగుల వ్యక్తి వచ్చి కాపాడాడంట అంటాడు. అది విని బాణి, అతని నుదుటి మీద ఏదైనా మణి ఉందా ప్రకాశించేలాగా అంటాడు. అప్పుడు మహి, అవును ఏదో మెరుస్తుందంట అని చెప్తాడు. ఇంకా బాణీకి అర్థమైపోతుంది దేవుడు రాబోతున్నాడు, వచ్చింది అశ్వత్థామ. ధనస్సుకి పవర్స్ రావడం, అశ్వత్థామ ప్రెగ్నెంట్ అమ్మాయిని కాపాడడం, ఇవన్నీ చూసి మహితో 6000 సంవత్సరాలకి ఒకసారి వచ్చే నక్షత్రం ఇప్పుడు వచ్చింది. ఈ టైంలో గనక మనం ఆ బిడ్డ పుట్టకుండా ఆపితే మళ్ళీ 6000 సంవత్సరాల వరకు దేవుడు అనే మాట ఉండదు, వచ్చే ఛాన్స్ ఉండదు. లేకపోతే యాస్కిన్కి ప్రాబ్లం అని ఆ బిడ్డ జననం ఆపాలనుకుంటారు. ఇంకోవైపు వీరన్ అజ్జుని అశ్వత్థామని హీరోయిన్ని సేఫ్గా శంబాలాకి తీసుకెళ్తాడు. శంబాల కొండల లోపల ఉంటుంది. అది ఒక రహస్య ప్రాంతం, ఎవరికీ తెలియదు. అది బయట నుండి చూస్తే ఎవరైనా కొండలనే అనుకుంటారు. అలా మాయతో కవర్ చేస్తారు శంబాలాని. శంబాలాకి వచ్చిన హీరోయిన్ని చూసి అక్కడ ప్రజలు అమ్మ వచ్చింది అని నమ్ముతారు. ఇంకా వాళ్ళ చెట్లకి మొదటిసారి ఆకులు రావడం స్టార్ట్ అవుతాయి. ఎప్పటి నుండో పడని వర్షం కూడా తను రాగానే పడిద్ది. సో ఇంకా దేవుణ్ణి కనబోయే అమ్మ తనే అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. కట్ చేస్తే ఇంకోవైపు భైరవ శిథిలాలు పడిపోతాయి అన్నా కదా, వాటి కింద ఇరుక్కు
ఇరుక్కుపోవడంతో కష్టపడి బయటికి వస్తాడు. అలా వచ్చిన భైరవని సెక్యూరిటీ వాళ్ళు పట్టుకుంటారు. హీరోయిన్ తప్పించుకోవడానికి కారణం భైరవే అనుకుని వాళ్ళు భైరవని కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి అర్హత లేకుండా బ్లాక్ చేసేస్తారు లైఫ్ లాంగ్. భైరవ చాలా ఫీల్ అవుతాడు. ఇంకా ఏం చేయాలో తెలియక తను బంధించిన లూక్ని వదిలేస్తాడు. అప్పుడు లూక్ మాతో కలిసిపో, నువ్వు నాతో రా, రెబెల్స్లో నువ్వు ఉంటే మంచి జరుగుతుంది అందరికీ అంటాడు. ఇక్కడే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సెక్యూరిటీ వాళ్ళు భైరవని పట్టుకొని కాంప్లెక్స్కి రాకుండా బ్యాన్ చేసినప్పుడు వాళ్ళంతా కమాండర్ మాహీతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు భైరవ, మీరు ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయిని ముసలోడు ఉండగా పట్టుకోలేరు, నేను తప్ప ఎవరూ కాపాడలేరు అంటాడు. అప్పుడు మాహీ, అయితే ఒక ఛాన్స్ ఇస్తా నీకు, అమ్మాయిని తీసుకురా, నేనే కాంప్లెక్స్లోకి తీసుకెళ్తాను నిన్ను అంటాడు. దానికోసమే లూక్ దగ్గర నటించి శంబాలాకి వెళ్దామని భైరవ ప్లాన్ వేస్తాడు. నెక్స్ట్ సీన్లో రూహి అశ్వత్థామతో నీ దగ్గర ఉన్న ఈ కర్ర పడే, మనం ఒక మంచి వెపన్ తీసుకుందాం అనిద్ది. అప్పుడు అశ్వత్థామ, ఇది ఇలాంటి కర్ర కాదు, చాలా పెద్ద ఆయుధం అంటాడు. అప్పుడు రూహి, అయితే నువ్వు వాడొచ్చుగా, నువ్వు బెస్ట్ ఫైటర్వి, నిన్ను ఎవరు ఓడించలేరు కదా అంటుంది. అప్పుడు అశ్వత్థామ, లేదు, నేను ఒకరి చేతుల్లో ఓడిపోయా అంటాడు. అప్పుడు రూహి, ఎవరు అనగా అర్జునుడు అని అంటాడు. అయితే అర్జునుడేనా నీకంటే గొప్ప ఫైటర్ అంటే, కాదు, అతనికంటే బెస్ట్ ఫైటర్ ఉన్నాడు, అతను నా మిత్రుడు, సోదరుడు, నా చేతిలో ఇది కేవలం కర్ర మాత్రమే, కానీ అతని చేతిలో ఇదొక పెద్ద అస్త్రం, ఈ కర్ర అతని చేతిలో మాత్రమే పనిచేస్తుంది, కానీ అతనికి చాలా బాధాకరమైన చావు వచ్చింది, అలా అవ్వకుండా ఉండాల్సిందే అంటాడు. అశ్వత్థామ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అతను ఎవరో అప్పుడే మనకి చూపించరు, ఎండ్ దాకా వెయిట్ చేయాలి. ఇంకా శంబాలాలో హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఎందుకంటే కాంప్లెక్స్ అంతా తన కోసమే వెతుకుతారు, తన వల్ల శంబాలా ప్రజలకి ఎక్కడ సమస్య వచ్చిద్దో అని వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ తనని అశ్వత్థామ ఆపుతాడు. నేను చూసుకుంటా తల్లి, నిన్ను ఏం కాదు అని, నీ కడుపులో భగవంతుడిని మోస్తున్నావని చెప్తాడు. ఇంకా కట్ చేస్తే భైరవ లూక్ అండ్ బుజ్జితో కలిసి శంబాలాకి బయలుదేరతాడు. శంబాలా కొండల లోపల ఉండడం చూసి భైరవ షాక్ అవుతాడు. భైరవ అంటాడు, భలే దాచారే కాంప్లెక్స్ వాళ్ళకి దొరకకుండా అని. ఇంకా లూక్ భైరవని లోపలికి తీసుకెళ్తాడు. లోపల లూక్ని మూర్చిపోయేలా చేసి భైరవ హీరోయిన్ కోసం వెళ్తాడు. అశ్వత్థామ హీరోయిన్తో ఏదో ప్రమాదం ఉంది తల్లి, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటాడు. అలా హీరోయిన్ని తీసుకెళ్తున్న అశ్వత్థామకి ఇంకో అశ్వత్థామ అడ్డుపడతాడు. అంటే భైరవ టెక్నాలజీ యూజ్ చేసి అశ్వత్థామలా మారి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఆ టైంకి టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది కదా. ఇంకా అక్కడ ఇద్దరికి పెద్ద ఫైట్ జరుగుతుంది. అశ్వత్థామ భైరవని గట్టిగా కొట్టడంతో అశ్వత్థామ రూపంలో ఉన్న భైరవ నార్మల్గా మారిపోతాడు. బుజ్జి ఒక కార్ కదా, ఆ కార్ నుండి పెద్ద యంత్రంలా మారి భైరవని ఎక్కించుకొని ఫైట్ చేస్తుంది. ఈ ఫైట్ చాలా బాగుంటది. వీళ్ళు ఇలా ఫైట్ చేసుకుంటూ ఉంటే ఇంకోవైపు కమాండర్ మాహీకి శంబాలా అడ్రస్ తెలిసిపోతుంది భైరవ ద్వారా. ఇంకా తన సైన్యంతో కలిసి శంబాలా దగ్గరికి వస్తాడు. శంబాలాని చుట్టూ ఒక టెక్నాలజీతో కాపాడతారు. మహి దానిని బ్రేక్ చేసి సైన్యంతో కలిసి లోపలికి వస్తాడు. ఇక్కడ రెబెల్స్ కి సైన్యానికి చాలా పెద్ద వారే జరిగిద్ది మార్వెల్ రేంజ్ లో. మరియం హీరోయిన్ ని కాపాడడానికి ప్రయత్నిస్తూ చనిపోతుంది. అశ్వత్థామ బుజ్జిని కట్టేస్తాడు తాడుతో. ఇంకా మాహి మనుషుల దగ్గర నుండి తప్పించుకుంటూ హీరోయిన్ బ్రిడ్జ్ మీద నుండి పడిపోతుంది. తనని అశ్వత్థామ కాపాడడానికి ట్రై చేసినా కాపాడలేడు. కానీ భైరవ వచ్చి హీరోయిన్ చేయి పట్టుకుంటాడు. ఇంకా భైరవ కాలు అశ్వత్థామ పట్టుకుంటాడు సపోర్ట్ గా. అలా భైరవ అశ్వత్థామ హీరోయిన్ ని కాపాడతాడు. పైకి రాగానే అశ్వత్థామ భైరవని గట్టిగా కొడతాడు. దానితో భైరవ దూరంగా పడిపోతాడు. ఆ టైంకి అశ్వత్థామని కమాండర్ మాహి ట్రాప్ చేసేస్తాడు. చేరు కాళ్ళు అన్ని లాక్ అయిపోతాయి. ఎంత ప్రయత్నించినా ఆ ట్రాప్ లో నుండి బయటికి రాలేడు. అశ్వత్థామ కర్ర దూరంగా పడిపోతుంది. ఇంకా హీరోయిన్ ని కమాండర్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఈ టైంకి సూపర్ సీన్, అశ్వత్థామ కర్ర మెట్ల మీద నుండి జారి భైరవ చేతిలో పడిద్ది. అంతే, ఆ కర్రకి పవర్స్ వస్తాయి. భైరవ కూడా లేచి కమాండర్ ని ఓడించి హీరోయిన్ ని కాపాడతారు. ఇదంతా చూసిన అశ్వత్థామ తన మిత్రుడు భైరవలో ఉన్నాడని ఆనందంగా ఉంటాడు. భైరవ తన కర్ర విసిరేసి మాహీని చంపి హీరోయిన్ ని కాపాడతాడు. ఫైట్ అంతా అయిపోయాక హీరోయిన్ ని ఎత్తుకొని వస్తున్న భైరవ నార్మల్ మనిషి అవుతాడు. ఇంకా అశ్వత్థామ ట్రాప్ లో ఉండడంతో ఇదే మంచి టైం అని బుజ్జితో కలిసి స్టార్ట్ అవ్వబోతాడు. ఆ టైంకే అశ్వత్థామ కోపంగా సంకెళ్ళు తెంచుకొని బుజ్జిని పట్టుకుంటాడు ఎగరకుండా. ఇంకా భైరవ బుజ్జి కారులో ఒక బటన్ ఉంటది, అది నొక్కితే కార్ ఎక్కడికి వెళ్ళిద్దో కూడా తెలియదు. సో వేరే దారి లేక భైరవ అశ్వత్థామ నుండి తప్పించుకోవడానికి ఆ బటన్ నొక్కుతాడు. దానితో జెట్ స్పీడ్ లో బుజ్జి ఎక్కడికో వెళ్ళిపోతుంది అశ్వత్థామ నుండి తప్పించుకొని. అశ్వత్థామ ఏమో వద్దు మిత్రమా అని బాధపడతాడు. అప్పుడు రూహి అశ్వత్థామ దగ్గరికి వచ్చి ఎవరతను అని
అడిగితే సీన్ డైరెక్ట్ కురుక్షేత్రంకి వెళ్ళిద్ది. అక్కడ అర్జునుడు అశ్వత్థామ మీద అటాక్ చేయబోతే కర్ణుడు తన దగ్గరున్న విజయధనస్సుతో వచ్చి అశ్వత్థామని కాపాడతాడు. ఒకరి మీద ఒకరు అస్త్రాలు వేసుకుంటారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో, నేను వేసిన అస్త్రానికి కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళింది, కానీ కర్ణుడు వేసిన అస్త్రానికి నా రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది అంటాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నీ రథం అగ్నిదేవుని వరం, రథాన్ని కాపాడేది సాక్షాత్తు ఆంజనేయుడు, నీ రథాన్ని నడిపేది భగవంతుడు, అయినా కూడా 2 అడుగులు కదిపాడంటే అతను ఎంత శక్తివంతుడో ఆలోచించు. అతని పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతని కళ్ళల్లో తేజస్సు, అతని చేతిలో ఓటమి ఎరుగని విజయధనస్సు ఉన్నాయని కర్ణుడిని పొగుడుతూ ఉంటాడు కృష్ణ. ఆ విజయధనస్సే ఇప్పుడు అశ్వత్థామ చేతిలోని కర్ర. సో భైరవే కర్ణుడి పునర్జన్మ అనుకుంటా. ఇంకోవైపు బాని సుప్రీం యాస్కిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ నుండి సీరం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక చుక్క ఎక్స్ట్రాక్ట్ అయింది అన్నా కదా, ఆ చుక్క ఇవ్వడానికి వెళ్తాడు. ఆ చుక్కని ఇంజెక్ట్ చేసుకున్న యాస్కిన్ ముసలివాడి నుండి యవ్వనంగా మారి చాలా శక్తివంతుడవుతాడు. అది చూసి బాని, ఒక్క చుక్కకే ఇంత శక్తి, మేము ఖచ్చితంగా అమ్మాయిని పట్టుకుంటామంటాడు. అప్పుడు యాస్కిన్ అవసరం లేదు అని ఎవరూ ఎత్తలేని మహాభారతం నాటి ధనసుని సుప్రీం ఎత్తుతూ, నేనే వెళ్తా తన కోసం అంటాడు. ఇలా ఎండ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.